దగ్గరికి సుమారు 55 బృందాలు ఉన్నాయట. ఏంటి పక్కా ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఏదో రికార్డుల కోసం అని చెప్పి 2000 కోట్లు వచ్చినాయి ఇవన్నీ కోరి కొని తెచ్చుకున్నారా? దాదాపు అంటే నువ్వు ఒక అందుకు చేస్తే నేను ఒక అందుకు ఉపయోగించాను అన్నట్టుగా ఇక్కడ తయారైంది. భారీగా ఈ మధ్య అంటే వస్తువుల యుద్ధం. గతంలో మామూలు స్టూడెంట్స్ లేకపోతే ఫ్యాన్స్ వీళ్ళేదో కూర్చొని ఇంత మావాడు ఎక్కువ అంటే మావాడు ఎక్కువ అనుకునేవాళ్ళు. ఈ మధ్య అది కూడా సినిమాల ప్రమోషన్లో కీలకమైన అంశం అయిపోయింది. మొదటి రోజు కలెక్షన్స్ ఎంత వస్తాయి, దాన్ని ఇది బీట్ చేస్తుందా లేదా, ఇవన్నీ ఇప్పుడు చాలా స్టడీస్. అప్పుడు కాకుండా సంక్రాంతికి వస్తున్నాం అనేది అల్లు అర్జున్ పుష్ప 2ను కూడా ఒక విషయంలో ఏదో ఒక కోణంలో ఏదో ఇటు కాదు అటు ఈ పద్ధతిలో బీట్ చేసింది ఇవన్నీ. కాకపోతే వీటన్నిటికీ దిల్ రాజా కేంద్ర బిందువు కావటం. రెండోది పుష్ప 2 ఇంకా ప్రపంచమంతా మోత మోగించారు. ఇది బాహుబలి 2ను RRRను కూడా దాటిపోయింది. దంగల్ తర్వాత ఏకైక అని అంటున్నప్పుడు సహజంగా మరి దీని మీద ఐటీ వాళ్ళకి కనబడుతుంది కదా. అవును, ఇప్పుడు మార్చిలోనే ఎట్లాగో వాళ్ళు మళ్ళీ ఐటీ రిటర్న్స్ ఇవన్నీ అకౌంట్స్ అన్ని ఫైనలైజేషన్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చూపిస్తున్నారు చూడ. 55 బృందాలు, అందులో సుకుమార్ను విమానాశ్రయంలోనే తీసుకొని ఆయనతో పాటు ఇది చేసి ఎస్కార్ట్ చేసి మరి ఇంటికి తీసుకొచ్చారంటే ఏ స్థాయిలో వాళ్ళ దృష్టి ఉందో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఓవరాల్గానే ఐటీ కానివ్వండి, కంపెనీస్ దీని మీద నిఘా మోడీ హయాంలో పెరిగిన మాట నిజమే, కానీ దాంతోపాటు రాజకీయంగా కూడా వాళ్ళు చూస్తున్నారు. అందుకే మీరు చూస్తే దిల్ రాజు రేవంత్ రెడ్డి క్లోజు కాంగ్రెస్ కాబట్టి కొంచెం ఆయన మీద ఫోకస్ పెడుతున్నారని మనలాంటి వాళ్ళు అనేసరికి రాజుగారు జాగ్రత్త పడి నా ఒక్కడి మీదేనా అందరి మీద జరుగుతున్నాయి కదా అని కూడా క్లారిఫై చేశాడు. ఇండస్ట్రీ చాలా లో కీలో రియాక్ట్ అవుతుంది ఇక్కడ. చాలా ఆశ్చర్యకరమైంది. గతంలో రియాక్ట్ అయితే ఎఫెక్ట్ పడిపోతుందని కాబట్టి వాళ్ళ పర్పస్ నెరవేరేది. ఇప్పుడు దిల్ రాజు భార్యను తీసుకొని వెళ్ళి అక్కడ లాకర్ తెరిపించడం అన్నా, ఆయన కూతురు ఇంటి మీద కూడా చేయడం అన్నా, సుకుమార్ని ఇక్కడి నుంచి తీసుకురావడం అన్నా, 55 బృందాలంటే మీరు చూడండి. అంటే ఫుల్ నెట్వర్క్ చేసుకుని ఉంటారు కదా సార్ వీళ్ళు. తప్పకుండా నేను ఒక ఐటీ రైడ్ స్వయంగా చూశాను అది జరిగినప్పుడు ఎలా ఉంటుందని. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత చిన్న కాగితం కూడా వదిలిపెట్టరు, ప్రతి దాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఇంత కట్ట దొరికింది, ఇది ఎవరిది, ఎక్కడికి వచ్చింది, మీరు ఎవరికి అప్పిచ్చారన్నావు అనుకో, నువ్వు ఎవరు అప్పిచ్చారు వాళ్ళకి అప్పటికప్పుడు ఫోన్ చేస్తారు. సో ఇక్కడ అసలు కొన్ని పత్రాలే కీలకమైనవి లేవు. అంటే ఇక్కడ ముఖ్యంగా పర్సెంటేజ్లకు సంబంధించిన పత్రాలు, మనీ ట్రాన్స్ఫర్ పత్రాలు, లేదా వాళ్ళకు వీళ్ళకు ఉన్న సంబంధాలు ఏంటి, వేరే వాళ్ళకి చూపిస్తే కూడా ఆయనకు ఈయనకున్న డీల్ ఏమన్నా వేరే ఉందా, ఇట్లా వాళ్ళు అంతా చూసిన తర్వాత ఒక 2 గంటల పాటు కూర్చొని వరుసగా